హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను రక్షాబంధన్‌కి మా విషుకు సర్ప్రైజ్ ఇయ్యాలని డాల్ కేక్ చేశానండి. అది కూడా తన ఫ్రాక్‌లో గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ ఉంది. సిల్వర్ కలర్ లేదని నేను వైలెట్ కలర్‌తో ఇలా చేసుకొనైతే తనకి డాల్ కేక్ చేశాను. మా పిల్లలిద్దరికీ చాలా నచ్చింది కేక్ అయితే. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు. నేను కూడా ఫస్ట్ టైం చేసినా కదా! కేక్ అయితే చాలా బాగొచ్చింది. ఎట్లా చేసినో మీకు చెప్తాను. ఇక్కడ 1 కప్ మైదా తీసుకున్నానండి. మనం కేక్ చేసేటప్పుడు జల్లించుకోవడం అయితే కంపల్సరీ. 1 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇలా మొత్తం అయితే జల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్‌ని అయితే పక్కన పెట్టుకున్నానండి. వేరొక బౌల్‌లోకి హాఫ్ కప్ అంతా షుగర్ పౌడర్ తీసుకున్నాను. పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్, షుగర్ పౌడర్ 2 కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు డ్రింకింగ్ సోడా ఉంటది కదా! సోడా తీసుకున్నాను. కొంచెం సోడా వేసుకొని షుగర్ పౌడరు, ఆయిల్ ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ కొంచెం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం సర్కిల్‌గా కలుపుకుంటే పర్లేదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మనం రివర్స్ మళ్ళీ కలపొద్దనమాట. ఒకటే మెథడ్‌లో కలిపేసేయాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మిగతా పిండిని కూడా వేసేసుకున్నానండి. నేను మొన్న ఎగ్‌లెస్ వెనిల్లా కేక్ చేశాను కదా! దాంట్లో మిల్క్ మేడ్ తర్వాత బటర్ యూస్ చేశాను. దీంట్లో అయితే ఆయిల్, షుగర్ పౌడర్ యూస్ చేసి ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నాను. నేను ఎగ్ కేక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మండే రోజు మా ఇంట్లో ఎవరు ఎగ్ తినరని ఇలా ఎగ్‌లెస్ కేక్ చేశానండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ వేసుకొని ఇలా బ్యాటర్ మొత్తం కలిపేసుకున్నాను. నేను డాల్ కేక్ చేస్తున్నాను కాబట్టి డాల్ కేక్ టిన్ తీసుకున్నాను. టిన్‌కైతే మన ఇంట్లో ఉండే పేపర్స్ ఉంటాయి కదా! కాపీలలో వస్తాయి. ఆ పేపర్స్ పెట్టి ఆయిల్ అప్లై చేశానండి. మనకు బయట కొనాల్సిన అవసరం ఏమి ఉండదు బటర్ పేపరు. ఈ పేపర్స్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే కేక్ కూడా మంచిగా కొంచెం కూడా అతుక్కోకుండా బేక్ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను బ్యాటర్ కలుపుకోక ముందుకే 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కేక్ టిన్ అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. మనం కేక్ టిన్ పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు కేక్‌నైతే మంచిగా బేక్ చేసుకోవాలి. నేను గాలి బయటికి పోకుండా ఇలా అయితే కప్‌లో వాటర్ పెట్టి పైనుంచి పెట్టుకున్నాను. ఒక 30 నిమిషాల తర్వాత నేను తీస్తున్నానండి. నేను 30 నిమిషాలకి అలారం పెట్టుకుంటాను. అలారం రాగానే ఓపెన్ చేసి చూశాను. కొంచెం తడిగా ఉంది. అయితే ఒక 5 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకొని తీసుకుంటానండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. మనం 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే టూత్ పిక్ తడిగా ఉంటే ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను బయటికి తీసేసుకున్నాను. కేకు మంచిగా చల్లారిపోవాలి. ఆ తర్వాత చూడండి నైఫ్ లేకుండానే ఇలా పేపర్‌తోని ఎంత ఈజీగా కేక్ అయితే బయటకు వచ్చేసిందో. మనం ఇంట్లో ఉండే పేపర్స్ అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు. బటర్ పేపర్స్ కొనాల్సిన అవసరమేం లేదు. ఇంకా నేను ఇప్పుడైతే పేపర్స్ అన్నీ తీసేస్తున్నాను. చూడండి కేక్ అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో. నేనైతే కేక్ టిన్‌కి కూడా ఎక్కడ అతుక్కపోకుండా మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. సారీ దీన్ని అన్నానికి ఏం ఫీల్ కాకండి. అలవాట్లో పొరపాటు అంతే. ఇప్పుడైతే చక్కగా లేయర్స్ లాగా మంచిగా కట్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా! నేను కేక్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సామాను తెచ్చుకున్నానని. అప్పుడే ఇలా బ్రెడ్ కటర్ కూడా తెచ్చుకున్నాను. ఇది ఉంటే మనం కేక్స్ లేయర్స్‌ని చక్కగా కట్ చేసుకోవచ్చు. థ్రెడ్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మంచిగా లేయర్‌లా అయితే మనకు రాదండి. నేను ఇప్పుడే కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చేసినది ఇది థర్డ్ కేక్. ఆల్రెడీ అయితే వెనిల్లా ఎగ్‌లెస్ కేక్ చేశాను. తర్వాత చాక్లెట్ కేక్ కూడా చేశాను. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే ఆ 2 వీడియోస్ కూడా నేను దీని కింద లింక్ ఇస్తాను చూడండి. లేయర్స్‌లా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి. షుగర్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉందని చెప్పేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉండలేం లేకుండా కలిపేసుకున్నాను. ఇప్పుడు అదే షుగర్ సిరప్‌లో కొంచెం నేను స్ట్రాబెర్రీ క్రష్‌ని వేసుకుంటున్నాను. నా దగ్గర స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే లేదండి. అందుకే ఇలా షుగర్ సిరప్‌లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండాలి కదా! మనకు తినేటప్పుడు తెలియాలని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసుకొని అంతా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 400 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని బీట్ చేసుకొని 15 నిమిషాల ముందే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఒక బౌల్‌లోకి కొంచెం క్రీమ్ వేసుకున్నాను. అది ఐసింగ్ చేయడానికి. మిగతా క్రీమ్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను మళ్ళీ.
ఇప్పుడు ఒక కేక్ బోర్డ్ తీసుకొని దానిపైన కొంచెం క్రీమ్ అప్లై చేసి ఇలా రౌండ్గా అయితే స్ప్రెడ్ చేశాను. నేను కేక్ లేయర్ ఎంత ఉందో అంత రౌండ్గా స్ప్రెడ్ చేశాను. ఎందుకు అలా చేశానంటే నేను చేస్తుంది డాల్ కేక్ కదా, నేను ఎక్కువగా తిప్పడం వల్ల కేక్ జారిపోతుందనే చిన్న భయంతోనే అలా అప్లై చేశానండి. ఆ తర్వాత షుగర్ సిరప్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ తీసి ఇలా ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేస్తున్నాను. మనం ప్యాలెట్ నైఫ్ని ఎప్పుడైనా సరే ఇలా మొత్తం కింద పెట్టకుండా కొంచెం పైకి లేపినట్టుగా పెట్టి క్రీమ్ని అయితే చక్కగా అప్లై చేయాలి. క్రీమ్ని కొంచెం అప్లై చేసినాక మనం టర్న్ టేబుల్ని తిప్పుతూ కొంచెం రౌండ్గా తిప్పుతూ కేక్ పైన ఉన్న క్రీమ్ని లేయర్లా సెట్ చేసుకోవాలండి. ఆ తర్వాత సైడ్కి కూడా ఒకసారి స్క్రాప్ చేసుకోవాలి ప్యాలెట్ నైఫ్తోనే. ఆ తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంతా స్ట్రాబెర్రీ క్రష్ వేసుకొని ఇలా చిన్నగా తిప్పేస్తున్నానండి. క్రష్ కదా బయటికి వచ్చేస్తుందేమో స్పీడ్గా తిప్పితే అనే భయంతో ఇలా నెమ్మదిగా తిప్పుకుంటున్నాను. క్రష్ వేసిన తర్వాత నేను వైట్ కలర్ చాకో చిప్స్ వేస్తున్నానండి. నేను చాకో చిప్స్ అస్సలు వేయకపోదును. మా కన్నయ్య మా విషు మొన్న కేక్ తిన్నారు కదా ఫస్ట్ టైం వెనలా కేక్, దాంట్లో వాళ్ళకి నచ్చి మళ్ళీ అడిగితే చాకో చిప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత సెకండ్ లేయర్ పెట్టి షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ వేసి అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా అయితే పైన మొత్తం క్రీమ్ పెట్టుకున్న తర్వాత వెంటనే సైడ్కి కూడా మనం క్రీమ్తో స్క్రాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ లేయర్లో స్ట్రాబెర్రీ క్రష్ కొంచెం ఎక్కువగా వేసేసానేమో, ఇలా బయటికి అయితే లీక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉన్న క్రీమ్తోనే ఇలా సైడ్కి మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇందాక ఫస్ట్ లేయర్ పెట్టుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసుకున్నాను కదా, అప్పుడు ఎక్కువైంది. అందుకే ఈ లేయర్లో తగ్గించి వేసుకున్నానండి. మళ్ళీ క్రష్ అప్లై చేసుకున్న తర్వాత చాకో చిప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టి షుగర్ సిరప్ అప్లై చేసుకొని ఆ తర్వాత క్రీమ్ వేసుకొని పైనుంచి తిప్పుతూ సైడ్ నుంచి కూడా స్క్రాప్ చేస్తూ ఇలా అయితే క్రీమ్ని చక్కగా అప్లై చేసుకున్నాను. నేను ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఎందుకు అంటే ఇంకా లేయర్స్ అన్నీ పెట్టడం ఒకే ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకో లేయర్ పెట్టుకున్నాను, దానికి కూడా మంచిగా క్రీమ్ అప్లై చేస్తున్నానండి. మనము చేసేది డాల్ కేక్ కాబట్టి ప్రతి లేయర్ పెట్టుకున్నాక సైడ్కి ఇలా స్క్రాప్ చేసుకోవడం కంపల్సరీ. మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి మనకు షేప్ రాదు. ఒకేసారి చేస్తే ఇలా ఒక లేయర్ పెట్టుకొని సైడ్కి స్క్రాప్ చేసుకోవడం వల్ల కేక్ షేప్ అయితే చాలా చక్కగా వస్తుంది. కేక్ లేయర్స్ పెట్టుకొని ఇలా క్రమ్ కోడ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకుంటాను. నేను కేక్ పైన స్టార్స్ ఇవ్వడానికి సిల్వర్ కలర్ లేదా గ్రే కలర్ యూజ్ చేయాలనుకున్నానండి. నా దగ్గర బ్లాక్ జెల్ కలర్ లేకపోవడంతో గ్రే కలర్ అయితే లేదు. నేను చాలా కలర్స్ ట్రై చేశానండి క్రీమ్లో కలిపి, కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి ఏం చేశానంటే 1 డ్రాప్ బ్లూ కలర్ 1 డ్రాప్ రెడ్ కలర్ వేసుకుంటే బ్లాక్ కలర్ అవుతుంది కదా, దాన్నే లైట్గా కలుపుకుంటే గ్రే కలర్ వస్తుంది అన్నట్టుగా అయితే క్రీమ్ని అయితే కలిపేసుకున్నాను. కానీ నాకైతే వైలెట్ కలర్ వచ్చింది, ఏం పర్లేదు. ఇంకా దాంట్లోకి ఇంకొంచెం క్రీమ్ని అయితే కలిపేసుకుంటున్నానండి. ఈ క్రీమ్ని అంతా కలుపుకున్నాక మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు క్రీమ్ని సెట్ అవ్వనిద్దాము. ఈ లోపు అయితే డాల్ కేక్ తీసుకున్నానండి. కేక్ పైన అన్ని స్టార్స్ వేసుకుంటున్నాను. నేను ఏమనుకున్నానంటే విప్పింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ కలిపేసుకొని ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఫ్లవర్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, మనకు కూడా అంత ప్రాక్టీస్ లేదు కదా. ఇలా స్టార్స్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుందని విప్పింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ కలుపుకొని ఇలా అయితే వేసుకుంటున్నాను. మా విష్ ఫ్రాక్ కింద గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుందండి, అందుకే నేను కింద గ్రీన్ కలర్ వేసుకున్నాను. చెప్పాను కదా తన ఫ్రాక్ వచ్చేసి సిల్వర్ కలరు, నేను అలాగే చేయాలనుకున్నాను. కాకపోతే నా దగ్గర బ్లాక్ జెల్ కలర్ లేదు కాబట్టి సిల్వర్ కలర్ అయితే రాలేదు. ఈ వైలెట్ కలర్ కూడా చాలా మంచిగా ఉందండి చూడడానికి. గ్రీన్ వైలెట్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. ఇంకా నేను ఇందాక క్రీమ్లో కొంచెం బ్లూ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసుకొని కలర్ చేసుకున్నాను కదా, అదైతే నాకు వైలెట్ కలర్ వచ్చింది. నేను స్టార్ నోజిల్ యూస్ చేసి ఇలా కేక్ పైన ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం స్పేస్ ఉండగానే డాల్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక లేయర్ అయితే స్టార్స్ వైలెట్ కలర్ క్రీమ్తోనే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నడుము దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ కలర్ యూస్ చేశాను. మా విష్ ఫ్రాక్కి బెల్ట్ పట్టి గ్రీన్ కలర్లో ఉంది, తనకు మ్యాచ్ అయ్యేలా నేను ఈ కేక్ చేస్తున్నానని చెప్పాను కదా. నడుము దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ స్టార్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన బాడీ వచ్చేసి మళ్ళీ వైలెట్ కలర్ క్రీమే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు చిన్న నోజిల్ తీసుకొని అయితే
ఇలా చిన్న చిన్న స్టార్స్ అయితే క్రాప్ టాప్ లాగా వేసేసుకున్నాను. ఇంకా మెడలో చైన్ కోసం మళ్ళీ గ్రీన్ కలర్ అయితే పెట్టేసుకున్నానండి. చిన్న నోజిల్ ఉంటుంది కదా, దాంతోని చిన్నగా రౌండ్ బాల్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఫ్రాక్‌కి కూడా కింద చిన్న చిన్నగా పెట్టేసుకున్నానండి. అలా పెట్టడం వల్ల లుకింగ్ చాలా బాగుంది. ఫైనల్‌గా మా విషు కోసం అయితే డాల్ కేక్ చేశానండి. ఎంతో కష్టపడి చేశాను. నేను ప్రాక్టీస్ చేసిన థర్డ్ కేక్ ఇది. మన ఛానల్లో కేక్ వీడియోస్‌కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయండి. కానీ ఏం పర్లేదు, నేను బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా! మళ్ళీ నాకు ఎప్పుడన్నా మర్చిపోతే నేను చూసుకోవడానికి వీడియోస్ అన్నా ఉంటాయి కదా మన ఛానల్లో. అందుకోసమైనా నేను అప్లోడ్ చేస్తానండి. మరి ఈ కేక్ ఎలా చేశానో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.